ఇచ్చి ఇక్కడ పరిశ్రమలు తీసేస్తే మరి వాళ్ళది ఏ రకంగా ఇంపాక్ట్ ఉంటుందో అది అసెస్మెంట్ చేశారా? లేకపోతే ట్రాఫిక్ సమస్య అసెస్మెంట్ చేశారా? లేకపోతే డ్రైనేజ్ సమస్య అసెస్మెంట్ చేశారా? లేకపోతే డ్రింకింగ్ వాటర్ సమస్య అసెస్మెంట్ చేశారా? ఏం చేశారని అడుగుతా ఉన్నాను. ట్రాఫిక్ సమస్య ఎవరు పట్టించుకుంటారు? ఈరోజు డ్రైనేజ్ ఎక్కడ చూస్తే పొంగి పొరలుతూ ఉన్నది హైదరాబాద్ చుట్టుపక్కల అంతటా కూడా. మరి ఈరోజు ఈ మల్టీపర్పస్ కమర్షియల్ జోన్స్ వస్తే ఇన్ని వేల ఎకరాలలో ఇన్ని లక్షల జోన్స్ వస్తే ఇండ్లు, మరి ఆ డ్రైనేజీకి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయం లేకుండా మరి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఈరోజు ఈ యొక్క పాలసీ ఏదైతే తీసుకొచ్చారో దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చేటువంటి జివో ఇది. అక్కడ పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కోల్పోయేటువంటి జివో ఇది. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య పెంచేటువంటి జివో ఇది. హైదరాబాద్లో డ్రైనేజ్ సమస్య పెంచేటువంటి జివో ఇది. ఇది రైతులకు ఒక న్యాయము, పారిశ్రామికవేత్తలకు ఒక న్యాయంగా ఉన్నటువంటి జివో ఇది. మీరు బిల్డింగ్లు కడతామంటే మరి ఇది మంచిది కాదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. నేను అనేది ఒకటే, గతంలో నాకు ఐడియా లేదు ఏముంది ఏ విషయంలో వచ్చిందో, కానీ ఇప్పుడు మాత్రము చాలా స్పష్టంగా ఈరోజు ఈ యొక్క హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు ఏ రకంగా భూములు అమ్మి దాని ద్వారా ఈరోజు భూములు అమ్మడం ద్వారా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు తాత్కాలికంగా కొంత ఇన్స్టాల్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. భూములు అమ్మకుండా ఈరోజు ప్రభుత్వం గడిచే పరిస్థితి లేదు. కాబట్టి భూములు అమ్మడం ద్వారా చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు అనేక రకాలుగా ఈరోజు ఫ్యూచర్ సిటీలో కూడా అదే ఉన్నది. ఫ్యూచర్ సిటీ అంటే అదొక మరి ఆ రకంగా భూములు ఇస్తానని చెప్పి అందరినీ ఈరోజు ఏ రకంగా వ్యవహారం చేస్తారో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతిరోజు కోకాపేటలో కావచ్చు, మణికొండలు కావచ్చు, మరి భూములు ఆక్షన్ చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈరోజు ఇంత పెద్ద 9,000 ఎకరాల భూమిని 22 రియల్ ఎస్టేట్ ఈ యొక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ను రియల్ ఎస్టేట్స్గా మార్చడం ఏదైతున్నదో ఇది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానితో సమావేశమయ్యారు. గతంలో గుజరాత్ మోడల్ అమలుకి మన్మోహన్ సింగ్ దేశ ప్రధాని అప్పుడు మోడీ గారు ముఖ్యమంత్రి సహకరించాడు. ఇప్పుడు తెలంగాణ మోడల్ కి మీరు సహకరించండి. తెలంగాణ మోడల్ ఎవరు చెప్పారు? అది రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పిండు కదా, ఆయన చెప్పిండు. అది ఏం మాట్లాడిందో తెలియదు కదా. సనాతన ధర్మం గురించి ఎస్ఎస్ రాజమౌళి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఏ బీజేపీ ఎవరన్నారు? ఖండించినాం అందరం, భలే ఉన్నారు, అందరం ఖండించినాం. రాజమౌళి ప్రైవేట్ వ్యక్తి, అది కూడా తప్పు. మరి అదేవిధంగా ఈరోజు ఈయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి, ఈయన ప్రజల నుంచి ఎన్నుకున్నటువంటి వ్యక్తిను అన్ని వర్గాలకు సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత నీకు. ఆయన విషయం అంతా ఇక్కడ వచ్చింది. ఈయన ప్రైవేట్ వ్యక్తి, ఈయన మాత్రం పూర్తిగా ఒక ముఖ్యమంత్రి. అంటే ఆ మాట రేవంత్ రెడ్డి ఉంది అనకు ఆ మాట. మీ ఇష్టం, అది మీ ఆలోచన కావచ్చు. నేను అంటలేను. నేను అందుకంటా ఆ విషయం. నువ్వు అడిగిన దానికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. అందరి మీద కామెంట్స్ నేను చేస్తాను.
చాలా స్పష్టంగా వీడియోలు ఉన్నాయి కదా. అదే నువ్వు అదే ఉదాహరణ ముస్లింల మతాన్ని తీసుకుంటావా? అదే ఉదాహరణ ఇంకో మతానికి సంబంధించిన వ్యక్తులను తీసుకోవాలి ధైర్యం ఉందా? ఇప్పుడు దేవుళ్ళతో కాంగ్రెస్ ఉన్న వ్యక్తులను పోల్చి మీరు ఒక్కొక్క దేవుని ఆరాధిస్తారు, కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక్కొక్క వ్యక్తిని ఆరాధిస్తారు అని అన్నాడు. అంతే ఆయన ఏ ఉద్దేశంతో అన్నా కూడా ఈరోజు హిందువుల యొక్క సెంటిమెంట్ను రేవంత్ రెడ్డి హర్ట్ చేశాడు. దాన్ని బేషరతుగా క్షమాపణ ఇవ్వాలి. ధన్యవాదాలు. చాలా ఉన్నాయి, ఒకటి కాదు, అందరూ తెచ్చుకుంటాం. ఈ మల్టీపర్పస్ కమర్షియల్ జోన్స్ వస్తే ఇన్ని వేల ఎకరాలలో ఇన్ని లక్షల జోన్స్ వస్తే ఇండ్లు, మరి ఆ డ్రైనేజీకి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయం లేకుండా మరి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఈరోజు